హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన శరీరానికి కావలసినంత కాల్షియం మరియు బలాన్ని ఇచ్చే రాగి లడ్డూలు ఏ విధంగా తయారు చేయాలో చూడండి. ఈ రాగి లడ్డూలు తినడం వల్ల ఎముకలు గట్టిపడతాయి మరియు రక్తహీనతను నివారిస్తుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇనుము, కాల్షియం, ఫైబర్ వంటి పోషకాలు ఇందులో ఉంటాయి. ఈ లడ్డూలు చేయడం ప్రాసెస్ మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. ఎక్కడ ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఒకసారి వీడియో మొత్తం చూడండి. ప్రాసెస్లోకి వెళ్దామా మరి. ముందుగా పొయ్యి పైన ఒక వెడల్పాటి పాత్ర పెట్టుకొని అందులోకి పావు కప్పు నువ్వులు వేసుకొని దోరగా వేయించుకోవాలి. మంటను ఎక్కువగా పెట్టకూడదండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. అప్పుడే మనకు కరెక్ట్గా వేగుతాయి నువ్వులు. నువ్వులు వేయించుకున్న తర్వాత వాటిని పక్కకు తీసేసి అదే పాత్రలో ఒక 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత ఒక పావు కప్పు డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ ఈ 3 కలిపి ఒక పావు కప్పు అయ్యేలా చూసుకొని అన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దోరగా వేయించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్న తర్వాత వీటన్నింటిని వేరొక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇదే పాత్రలోకి రాగి పిండిని వేసి దోరగా వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా అనేది మనం స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేసుకోవాలండి. రాగి పిండి లేదంటే మాడిపోతుంది. ఈ కప్పుతోని నేను ఒక 6 కప్పుల పిండిని వేసుకున్నాను. మీరు క్వాంటిటీ అనేది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. మీకు తక్కువ పిండి కావాలనుకుంటే తక్కువ పిండి వేసుకోవచ్చు, లేదంటే ఎక్కువైనా వేసుకోవచ్చు. పిల్లలు తింటే చాలా మంచిది కాబట్టి నేను ఎక్కువ క్వాంటిటీ వేసాను ఇక్కడ. ఈ రాగి పిండిని ఈ విధంగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టి స్లోగా వేయించుకోవాలి. అయితే ఈ ప్రాసెస్ మొత్తం ఒక 15 మినిట్స్ అయినా 20 మినిట్స్ అయినా పడుతుందండి. మనకు రాగి పిండి వేగుతుంటే స్మెల్ అనేది తెలిసిపోతుంది. ఈ రాగి పిండిని మనము ఎంత బాగా వేయించుకుంటే మనకు రాగి లడ్డులు అనేవి అంత టేస్టీగా కుదురుతాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా వేయించుకున్న తర్వాత ఈ గిన్నెను పక్కకు దింపేసేయండి. తర్వాత వేరొక ప్యాన్ పెట్టి ఈ ప్యాన్లోకి బెల్లం వేసి కరిగించుకోవాలి. ఈ బెల్లం క్వాంటిటీ అనేది రాగిపిండి క్వాంటిటీలో హాఫ్ ఉండాలి. అంటే 6 కప్పుల రాగిపిండి తీసుకున్నాను కదా, ఇక్కడ 3 కప్పుల బెల్లం తీసుకొని పావు కప్పు వాటర్ వేసుకొని కరిగించుకోవాలి. మీరు ఒకవేళ 1 కేజీ రాగిపిండి తీసుకొని చేద్దాం అనుకుంటే హాఫ్ కేజీ బెల్లం తీసుకోండి, అంతే సరిపోతుంది క్వాంటిటీ అనేది. ఈ బెల్లం స్లోగా కరిగించుకున్న తర్వాత ఎక్కువసేపుగా ఉంచొద్దండి. జస్ట్ ఒక 2 నురగలు వచ్చే వరకు మాత్రమే ఉంచాలి. ఇలా వచ్చిన తర్వాత మనం దీనిని చేతికి అంటించుకొని చూస్తే జస్ట్ ఇలా లైట్గా లేత తీగ పాకంలాగా మాత్రమే రావాలి. ఇలా వచ్చిన తర్వాత దీనిని మనం ముందుగా వేయించి పెట్టుకున్న రాగి పిండిలోకి వడపోసేసుకోవాలి డైరెక్ట్గా. ఇలా వడపోసుకుంటే అందులో ఏదైనా డస్ట్ ఉంటే ఆ డస్ట్ అనేది ఈ జల్లులోకి వెళ్ళిపోతుంది. తర్వాత ఈ పిండిని మొత్తం అంతా కలిసేలా ఈ బెల్లం నీళ్ళు అండ్ రాగి పిండి మొత్తం కలిసేలా స్లోగా ఇలా కలిపేసుకోవాలి. ఈ పిండి ఆ బెల్లం నీళ్ళు మొత్తం కలిసేలా మొత్తం కలుపుకున్న తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూపించిన విధంగా చూడండి. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న మంచి నువ్వులు వేసుకోవాలి. తర్వాత ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ వేసి అన్నీ బాగా కలిసేలా ఈ పిండిని మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ పిండి అనేది చల్లారక ముందే మనం లడ్డూలు చుట్టేసుకోవాలి. లేదంటే చల్లారితే లడ్డూలు పర్ఫెక్ట్గా రావండి. ఎందుకంటే రాగి పిండి అనేది మనకు జిగురుగా ఉండదు కదా, అందుకని రాగి పిండి అనేది వేడిగా ఉన్నప్పుడు మాత్రమే లడ్డూలు వస్తాయి. కాబట్టి ఫాస్ట్గా చుట్టేసుకోవాలి. అయితే నెయ్యి ఇష్టం లేని వాళ్ళు వాటర్ అద్దుకొనైనా లడ్డూలను చుట్టేసుకోవచ్చు. ఈ రాగి లడ్డూలను చేసుకోవడానికి డ్రై ఫ్రూట్స్ ఒకవేళ లేవు, వాటి బదులు ఏవి వాడాలి అనుకుంటే పల్లీలను వేయించి పొట్టు తీసేసి వాటిని చెక్క ముక్కగా చేసేసి ఇందులో వేసి లడ్డూలు చుట్టుకున్నా కానీ టేస్ట్ బాగుంటుందండి. నువ్వులు, పల్లీలు వేసి అయినా చేసుకోవచ్చు, లేదంటే డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ అయినా వేసి చేసుకోవచ్చు. ఇది అనేది మీ ఆప్షన్ అండి, ఏ విధంగా చేసుకున్నా. చూడండి ఇక్కడ పిండి కాలుతుంది కాబట్టి నా చేతులు ఇలా అవుతున్నాయి. కాలేటప్పుడు మాత్రమే చేసుకుంటే లడ్డూలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. చల్లారిన తర్వాత చేస్తే పిండి మొత్తం అంటుకోకుండా ఇట్లా విరిగిపోయినట్టు అయిపోతుంది. అందుకే ఇలా ఫాస్ట్గా చుట్టేస్తున్నాను. ఈ విధంగా మిగతా పిండిని మొత్తం లడ్డూలు చేసేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే కనీసం ఒక 15-20 డేస్ వరకు ఉంటాయండి.
అయితే ఈ లడ్డూలు అనేవి ఎక్కువగా ఏం గట్టిపడవండి, చాలా బాగుంటుంది. తింటుంటే చాలా స్మూత్గా మెత్తగా వస్తుంది పిండి అనేది. పాకం మాత్రం ముదరకుండా చూసుకోండి. అంతే, ఇందులో ఉండే టిప్ మెయిన్ అదే. ఈ రాగి లడ్డులను మీరు రోజుకు ఒకటి తిన్నా చాలు, మనకు కావలసినంత కాల్షియం ఫైబర్ వస్తుంది. రాగి లడ్డులను తినడం వల్ల ఇందులో ఉండే ఇనుము ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి తోడ్పడి రక్తహీనతను తగ్గిస్తుంది. మరియు రాగిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, కడుపు నిండిన భావన కలిగిస్తుంది, తద్వారా బరువు నియంత్రణలో సహాయపడుతుంది. చూడండి, ఇక్కడ నాకు ఇన్ని లడ్డూలు అయితే అయ్యాయి నేను తీసుకున్న క్వాంటిటీకి. ఇవి డైలీ ఒకటి తింటే చాలండి, మనకు కావాల్సినంత కాల్షియం వస్తుంది. కాబట్టి మీకు ఏవైనా బ్యాక్ పెయిన్ లేదా బోన్స్ ప్రాబ్లమ్స్ ఉంటే మీరు ఇలాంటి ఆరోగ్యకరమైన వంటకాలను ట్రై చేసి తినండి. మీ హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.